హలో అందరికీ, ఇది ఈరోజు మినీ బ్లాగ్. ఈరోజు ఉగాది కదా. ముందుగా మీ అందరికీ కూడా శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా మీ ఇంటిల్లపాది కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి నేను భగవంతుడిని అయితే ఎల్లప్పుడూ కోరుకుంటున్నాను. ఉగాది పచ్చడికి కావాల్సిన వేప పువ్వు, మామిడి పిందెలు అవి కూడా నేను నిన్నే తెచ్చేసుకున్నాము. ఇంకా అన్నీ తెచ్చేసుకున్న తర్వాత పచ్చడి ప్రిపేర్ చేసిన తర్వాత దీపారాధన అయితే చేసుకున్నాను. ఇక్కడ నేను కట్టుకున్న ఈ శారీ వచ్చేసి కిందటి వరలక్ష్మీదేవి వ్రతానికి మా అక్క శారీ నచ్చిందని చెప్పి కొనిపెట్టింది. అప్పుడు ఎలా ఉంటుందో అనుకున్నాను. శారీ అయితే మాత్రం చాలా బాగుంది. బుట్ట చేతులు పెట్టించుకున్నాను. నాకైతే బాగానే నచ్చింది. ఇంకా ఇంట్లో దీపారాధన అయితే అయిపోయిన తర్వాత ఆ పిల్లల్ని తీసుకొని గుడికి అయితే వెళ్ళాము. బయట ఎండలు అయితే చాలా గట్టిగా ఉన్నాయి. అందుకని మా హర్షిత్ బాబుని వదిలేసాము. ఇంకా పిల్లలిద్దరిని కూడా తీసుకొని వెళ్ళాను. ఈరోజు అక్కడ పంతులు గారు పంచాంగం చెప్తారు కదా. ఈ ఇయర్ నా జాతకం అయితే ఆదాయం 10 ఉంది, ఖర్చు అయితే 5 ఉంది. నేనైతే మాత్రం ఇలాంటివి నమ్మను. మనం కష్టపడిన దాన్ని బట్టే మన సంపాదన అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్కరికైతే నక్షత్రాలు చూసి పేర్లు పెడతారు, ఒక్కొక్కరికైతే మొక్కుకున్న పేర్లు పెడతారు. అలాగే నా పేరు కూడా అలానే పెట్టుకున్నారు. అందుకోసమని నేను జాతకాలు అలా ఏం నమ్మను. ఎప్పుడైతే ఇంకా అలాగే జరుగుతుందని చెప్పి ఇంకా భగవంతుని ఫాలో అయిపోవడమే. ఈరోజు వంట అయితే మా అన్నయ్య కుక్ చేశాడు. పర్లేదు, బాగానే ఉండాడు. ఇంకా మేమైతే ఉగాదికి అయితే నాన్ వెజ్ వండుకుంటాము. నిన్నే వండుకోవాలి. నిన్న నోకాల తల్లి పండగ కదా, నిన్నే వండుకోవాలి. కానీ ఈరోజు వండుకున్నాం.